అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. అందుకే నందమూరి నటసింహం బాలకృష్ణ అంటేనే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన క్రేజ్. నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కళ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని నందమూరి లెగసీని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటుకొని మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు. అయితే నందమూరి నటసింహ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బాలయ్య 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రానున్న సెప్టెంబర్ 1న కుకట్పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో భారీ ఈవెంట్ తలపెట్టారు. శ్రేయాస్ మీడియా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సౌత్ ఇండియా సెలబ్రిటీస్ తో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం అటెండ్ అవ్వనున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు హాజరు కానున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ కాబోతున్నారు. తాతమ్మ కళ చిత్రం నుండి మొన్న వచ్చిన భగవంత్ కేసరి చిత్రం వరకు బాలయ్య సినీ జీవితం ఓ సాహసమనే చెప్పాలి. తారక రామారావు కొడుకు హీరోగా వస్తున్నాడు అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా నందమూరి అభిమానులు గర్వించే హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి రికార్డులు తిరగరాశారు. అప్పటి వరకు పౌరాణికం, పల్లెటూరు నేపథ్యం, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా వస్తున్న రోజుల్లో సమరసింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ గతిని మార్చి కొత్త ట్రెండ్ సృష్టించారు బాలయ్య. భైరవ ద్వీపంలో కురూపి, ఆదిత్య 369 చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు, అఖండలో అఘోరా వంటి పాత్రల్లో బాలయ్య తప్ప మరెవరూ నటించలేరని నిరూపించారు. ఎన్నేళ్ల కెరీర్ లో బాలయ్య నటించని జోనర్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే బాలయ్య అగ్ర హీరోగా కొనసాగుతుండగా ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా త్వరలో ఎంట్రీ ఇస్తుండడం అభిమానుల్లో ఎక్కడలేని క్రేజ్ నెలకొంది.